హాయ్ నమస్తే అందరికీ బన్యన్న ఫ్యాన్స్ అందరికీ ముందుగా హ్యాపీ బర్త్డే అన్న. ఇలాంటి పుట్టినరోజులు ఎన్నో జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. సో అల్లు అర్జున్ ఫ్యాన్ హైదరాబాద్ టీం తరపు నుంచి, సో ఆల్ ఓవర్ ఇండియా మన బన్యన్న ఫ్యాన్స్ తరపు నుంచి వన్స్ అగైన్ హ్యాపీ బర్త్డే అన్న. సో మ్యాడ్ అన్నప్పుడే అనుకున్నాం అన్న ఇంతకు మించి ఇస్తామని. సో ఈరోజు అట్లీ గారి మూవీ అండ్ సన్ పిక్చర్ వాళ్ళైతే ఈరోజు అనౌన్స్మెంట్ చేశారు, ఒక వీడియో వచ్చింది. సో ఆ వీడియోలో మరో అవతార్ మూవీ రేంజ్లో ఉందన్న. అది వామ్మో మ్యాడ్ అన్న, మ్యాడ్. కానీ ఈ ప్రాజెక్ట్ 1 yearలో కంప్లీట్ అయ్యేటట్టు లేదన్న అది చూస్తే మాకు అనిపించింది. సో మరి అట్లీ గారు అయితే చాలా ఫాస్ట్గా తీస్తారు మూవీ, బట్ ఈ విఎఫ్ఎక్స్ ఈ చూస్తుంటే మరో అవతార్ రేంజ్లో మూవీ తీస్తున్నారేమో అనిపించింది. సో చూడాలి. సో మరి ఎలాంటి వండర్ క్రియేట్ చేస్తారో. సో పుష్ప అంటే ఫైర్ కాదు, వైల్డ్ ఫైర్ అని చూపించాడు. ఈసారి అట్లీ అండ్ అల్లు అర్జున్ గారి కాంబినేషన్లో వచ్చే మూవీ అయితే నేషనల్ కాదు ఇంటర్నేషనల్ వైల్డ్ ఫైర్ చూపించేటట్టున్నారు. సో చూడాలి. మరి ఈ అప్డేట్ ఈరోజే వచ్చింది. సో చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు బన్యన్న ఫ్యాన్స్ ప్రతి ఒక్కరు. సో ఎన్నో స్టార్టింగ్ నుంచి వీడు హీరోనా అని చెప్పే గంగోత్రి మూవీ నుంచి ఒక లేడీ గెటప్ వేస్తే ఈరోజు ఆ లేడీ గెటప్తోనే వీడు హీరోరా అని మాట్లాడేట్లు చేసిన ఐకానిక్ స్టార్ అల్లు అర్జున్ గారికి నిజంగా ఒక ఇన్స్పిరేషన్ తీసుకోవచ్చు. ఎందుకు ఇన్స్పిరేషన్ తీసుకోవాలని మీరు అనుకోవచ్చు, కానీ ఒక స్టార్ హీరో సో అంత కష్టపడాల్సిన అవసరం లేదు. ఒక ప్రొడ్యూసర్ కొడుకు డూబుల్ పెట్టుకొని చాలా మట్టుకు కొన్ని రిస్క్ షార్ట్ చేసి డ్యాన్స్లో కానీ, ఫైట్లో కానీ, వేరియేషన్లో కానీ, డిఫరెంట్ లుక్స్లో కానీ, ప్రతి సినిమాకి ఆడియన్స్ కానీ ఫ్యాన్స్ ఎక్స్పెక్ట్ చేయని లుక్స్లో కనిపించి మనకైతే మంచి ఒక సినిమాని ఎంటర్టైన్ చేస్తూ ఈరోజు 69 years తర్వాత ఒక తెలుగోడు ప్రౌడ్గా ఫీల్ అయ్యే మూమెంట్ అది. 69 years తర్వాత ఒక నేషనల్ అవార్డు రావడం జరిగింది. సో తను ఇది కొట్టాలని చెప్పి మార్క్ చేసి మరి కొట్టి పుష్పతోని ఎన్ని వండర్ క్రియేట్ చేసిండు. పుష్ప 2తోని ఆల్ టైమ్ రికార్డ్ మన తెలుగు సినిమాని ప్రపంచ స్థాయిలో తీసుకెళ్లిన ప్రతి ఒక్క డైరెక్టర్ కావచ్చు, హీరోలు కావచ్చు, ప్రతి ఒక్కరు చాలా కష్టపడి తీసిన మూవీలు ఉన్నాయి. సో అందులో పుష్ప 2 అనేది ఒక నెక్స్ట్ లెవెల్ ప్రమోషన్ కావచ్చు, పాట్నాలో అక్కడ వెళ్ళిన ప్రమోషన్ అప్పుడు క్రౌడ్ కావచ్చు, జూకేగా తగ్గేదిలే డైలాగ్స్ కావచ్చు, చాలా ఇంపాక్ట్ చూపించింది. నేషనల్ కాదు ఇంటర్నేషనల్ వైడ్ క్రికెటర్లు అందరూ ప్రతి ఒక్కరు ఇంపాక్ట్ ఆ రీల్స్ చేయడం కానీ, తగ్గేదిలే అనే మ్యారేజ్ చేయడం కానీ, డ్యాన్స్ చేయడం కానీ, అలా నేషనల్ కాదు ఇంటర్నేషనల్ వైడ్ ఒక ప్రపంచం సృష్టించిన ఐకానిక్ స్టార్ అల్లు అర్జున్ గారు ఇలాంటి బర్త్డేలు ఎన్నో జరుపుకొని ఇంకా మంచి తెలుగు ఇండస్ట్రీకి ఇంకా మంచి మూవీస్ ఇవ్వాలి. మా ఫ్యాన్స్ కూడా మంచి హ్యాపీ మూమెంట్ అయ్యే మూవీస్ ఇవ్వాలి. అంటే ప్రతి ఒక్క ఫ్యాన్ ఏంటంటే ఒక మంచి సినిమా రావాలి, మంచి ప్రౌడ్గా ఫీల్ అవ్వాలి, మా హీరో సినిమా ఇది అని చెప్పుకునేటట్టే ప్రతి ఒక్క ఫ్యాన్ ఫీల్ అవుతుంటారు. అలాంటి మూవీస్ తీయాలి అన్న మీరు. సో ఈ మూవీ చూసిన తర్వాత అయితే ఇది 1 yearలో కంప్లీట్ అయ్యేటట్టు లేదు అని అనిపించింది. సో మ్యాడ్ అన్నారు కదా అన్న, అంతకు మించి ఉండబోతుంది. సో వెయిట్ అండ్ సీ. సో ఎలాంటి వండర్ క్రియేట్ చేసి ఈసారి ఎలాంటి పర్ఫార్మెన్స్తోని, ఎలాంటి విజువల్స్తోని మన ముందు రాబోతున్నారో అనేది చూడాలి. సో ఈరోజైతే అప్డేట్ వచ్చేసింది. సో బన్యన్న ఫ్యాన్స్ ప్రతి ఒక్కరు మీ ఇంటి దగ్గర సెలబ్రేషన్ చేసుకోండి, కేక్ కట్ చేసుకోండి, హ్యాపీగా మీ ఇంట్లో వాళ్ళతో సెలబ్రేషన్ చేసుకోండి. ఎక్కడ న్యూసెన్స్ చేయకుండా, ఎలాంటి ఇబ్బంది చేయకుండా చేసుకుంటారని కోరుకుంటున్నాను. సో వన్స్ అగైన్ హ్యాపీ బర్త్డే అన్న. థ్యాంక్ యూ సో మచ్. వీడియో నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ.